హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇక్కడ అమెరికాలో కొంచెం చలి ఎక్కువగా ఉంది. అంటే వింటర్ సీజన్ అనుకోండి. డిసెంబర్ వచ్చేసింది కదా, కొంచెం వింటర్ సీజన్ వల్ల బాగా చలిగా ఉంది. ఓకే, ఇప్పుడు ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక టాప్ 10 కాయిన్స్ $1 బిలో ఉన్నాయి. $1 2025లో బాగా పెర్ఫామ్ చేస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆ 10 కాయిన్స్ గురించి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ఫస్ట్ ఆడా క్యాటినో ఒకటి $1 కింద ఉంది. ప్రస్తుతం మన ఇండియన్ మనీలో 81 రూపీస్ దగ్గర ఉంది. డాలర్స్లో 0.86 దగ్గర ఉంది. ఇది ఆల్ టైమ్ హై వచ్చి $3 వరకు వెళ్ళింది. $2.95 వరకు వెళ్ళింది. చార్ట్ కూడా పెడతాను, చార్ట్ కూడా చూడండి. మన ఆడా కాయిన్ చార్ట్ ప్రకారం చూస్తుంటే 2025లో ఖచ్చితంగా మంచి పాజిటివ్ రిటర్న్స్. ఎందుకంటే ఆడా కాయిన్ వచ్చి అగ్రికల్చర్ బేస్డ్ కాయిన్. దానికి మంచి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి. దాని బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా లేయర్ 1 టెక్నాలజీ బాగుంది అంటున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ చార్ట్ కూడా చూశారు కదా మీరు. ఖచ్చితంగా పైకే చూపిస్తుంది చార్ట్. ఖచ్చితంగా పైకి వెళ్తుంది, పాజిటివ్గా ఉంటుంది మార్కెట్. 2025లో బాగా పెర్ఫామ్ చేస్తే చూసుకోండి. నెక్స్ట్ ఇంకో కాయిన్. ఇప్పుడు కాయిన్ ఏంటంటే హెద్రా అని అంటారు. హెచ్ బార్ కాయిన్ ఇది ఒక మంచి కాయిన్. కాయిన్ అనేది మంచి కాయిన్. కొంచెం లోనే ఉంది, $1 కిందే ఉంది అది. చూడండి, కాయిన్లో కూడా మంచి న్యూస్లు ఉన్నాయి. కాకపోతే దాని సర్క్యులేషన్ చూస్తే కాయిన్ సర్క్యులేషన్ కూడా తక్కువే ఉంది. దగ్గరగా 50 బిలియన్ కాయిన్సే సప్లై సర్క్యులేషన్లో ఉన్నాయి. కనుక బై చేసుకునే వాళ్ళు బై చేసుకోవచ్చు. అది కూడా 2025లో బాగా పెర్ఫామ్ చేస్తుంటున్నారు. ప్రస్తుతం అది ప్రైస్ వచ్చి, ఇది సొలానా బేస్డ్ కాయిన్. సొలానా ప్లాట్ఫామ్ మీద డెవలప్ అయిన బార్ కాయిన్. ఆ ఇమేజ్ కూడా పెడతాను, చూడండి. ఇది ఇప్పుడు మీకు చార్ట్ పెడతాను, బార్ చార్టు. ఆ చార్ట్ ప్రకారం ఏంటంటే బార్ వీళ్ళు చెప్తుంది 200% పెరుగుద్ది అంటున్నారు. మన 2025లో 200% పైనే పెరుగుద్ది. ఇది పాజిటివ్గా పెరుగుద్ది అంటున్నారు. ప్రస్తుతం $1 కింద ఉందో కనుక మంచి రిటర్న్స్ వస్తాయి ఫ్యూచర్లో. చూసుకుని బై చేసుకోండి. ఇది బార్ సంగతి. మీరు కూడా చెక్ చేసుకోండి, నేను చెప్తున్నానని కాదు. మీరు కూడా గూగుల్ చేసి సెర్చ్ చేసి మీకు నచ్చితేనే బై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాయిన్ ఏంటంటే స్టెల్లార్ ఎక్స్ఎల్ఎం కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. బాగుంది కాయిన్. కాయిన్ బాగా సిగ్నిఫికెంట్ అటెన్షన్ ఫ్రమ్ క్రిప్టో అనలిస్ట్స్ డ్యూ టు ఇట్స్ ఇంప్రెసివ్ అప్వర్డ్ మూవ్మెంట్ అకార్డింగ్ టు చార్ట్ ప్రకారం అయితే అప్వర్డ్ మూవ్మెంట్ చూపిస్తుంది. బాగా పాజిటివ్గా ఉంటుంది అంటున్నారు. 2025లో మంచి రేటుకి వెళ్తుంది అంటున్నారు. స్టెల్లార్, ఇప్పుడు దానికి ఇమేజ్ పెడతాను. స్టెల్లార్ ఎక్స్ఎల్ఎం కాయిన్ చూసుకోండి. ఇది కూడా బాగుంది అంటున్నారు. బై చేసుకున్న మీరు చెక్ చేసుకోండి, గూగుల్ చేసి చూసుకోండి. మీకు నచ్చితేనే బై చేసుకోండి, చూసుకోండి. నెక్స్ట్ ట్రాన్ కాయిన్ TRX కాయిన్ ఒకటి బాగుంది అంటున్నారు. అది కూడా బాగా పెరుగుద్ది అంటున్నారు 2025లో. ట్రాన్ కాయిన్ మీ అందరికీ తెలిసిన కాయినే. బాగా లోలో ఇది స్టెల్లార్ ఎక్స్ఎల్ఎంకి ఈక్వల్గా ఉందంటున్నారు. ట్రాన్ కాయిన్ ఒకటి చూసుకోండి. అది కూడా ఇమేజ్ పెడతాను, చార్ట్ పెడతాను, చూడండి. చార్ట్ ప్రకారం మంచి చూసారంటే మీకు ఒక గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్ళి రెడ్ క్యాండిల్ కింద డౌన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ పాజిటివ్గా పైకి వెళ్తుంది అంటున్నారు చార్ట్లో. చూసుకోండి క్లియర్గా. ఇవన్నీ చార్ట్ పెడుతున్నాను, చూసుకోండి. నెక్స్ట్ జూపిటర్ నేటివ్ టోకెన్ ఆఫ్ జూపిటర్, డీసెంట్రలైజ్డ్ క్రిప్టో ఎక్స్చేంజ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఆన్ ద సొలానా బ్లాక్ చైన్లో డెవలప్ అయింది జూపిటర్ కాయిన్. చాలా బాగుంది. ఇది కూడా $1 బిలో లోలో ఉంది.
ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకోండి, గూగుల్ చేసి మీకు నచ్చితేనే బై చేసుకోండి, లేకపోతే బై చేయకండి. జూపిటర్ కాయిన్ ఒకటి ప్రస్తుతం దాని చార్ట్ పెడతాను. అది కూడా కొంచెం అప్ అండ్ డౌన్కి వచ్చి ఇక్కడ ఫైనల్గా ఒక అప్ స్వింగ్ యాంగిల్ యారో చూపిస్తుంది. ఖచ్చితంగా 2025లో బాగా పెర్ఫామ్ చేస్తుంది, బాగా పైకి వెళ్తుంది. చూసుకోండి. ది గ్రాఫ్ GRT దాని ఇమేజ్ పెడతాను చూడండి. ది గ్రాఫ్ GRT టోకన్ amid the recent price correction, GRT, the native token of Graph, has experienced significant price decline of over 40%. Following the decline, GRT reached a golden Fibonacci level while also receiving support from a strong 200 exponential moving average EMA. 200 EMAని టచ్ చేస్తుంది. దాని చార్ట్ కూడా పెడతాను చూడండి. ఆ చార్ట్ ప్రకారం అప్ స్వింగ్ చూపిస్తుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. వాచ్ చేసుకోండి. గ్రాఫ్ కాయిన్ GRT ఇది కూడా చెక్ చేసుకోండి. దాని ఇమేజ్ చార్ట్ పెడతాను చూసుకోండి. ఇది వచ్చి 0.20 మార్క్ దగ్గర ఉంది, కింద పైన అక్కడే తిరుగుతుంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో కొనుక్కో. నెక్స్ట్ ఇప్పుడు కాస్ నేటివ్ టోకన్ కాస్పా ఈజ్ డ్రాయింగ్ సిగ్నిఫికెంట్ అటెన్షన్ from crypto enthusiasts as tech billionaire Elon Musk reportedly shows interest in the token. ఎలాన్ మస్క్ గారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఈ కాస్పా టోకన్లో. ఇది కూడా $1 బిలో ఉంది. ఖచ్చితంగా పాజిటివ్గా పైకి వెళ్తుంది అంటున్నారు. మంచి రిటర్న్స్ వస్తాయి 2025లో అంటున్నారు. అదొకటి చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి, మీకు నచ్చితేనే బై చేసుకోండి. ఇప్పుడు ఆ చార్ట్ చూపిస్తాను. చార్టు ఇది ప్రస్తుతం ఛానల్ చూస్తే $0.11 అండ్ 0.19 అక్కడే తిరుగుతుంది, ఆ మధ్యలో తిరుగుతుంది. ఇప్పుడు చార్ట్లో చూసారంటే అప్ అండ్ డౌన్ వచ్చి లాస్ట్ అప్ స్వింగ్ చూపిస్తుంది. ఖచ్చితంగా 2025లో బాగా పెర్ఫామ్ చేస్తుంది, బాగా పైకి వెళ్తుంది. వాచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో కాయిన్ డాజ్ కాయిన్ నేను ఎప్పుడు చెప్తుంటాను. డాజ్ కాయిన్ ఇలాన్ మస్క్ గారికి చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఖచ్చితంగా మంచి ప్రైస్కి వెళ్తుంది. ప్రస్తుతం అది మన ఇండియన్ మనీలో $30 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది 2025లో $500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ మంచి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి. అది ఇలాన్ మస్క్ గారు ట్రంప్ క్యాబినెట్లో ఒక మెయిన్ పార్ట్ చేస్తున్నాడు కనుక ఖచ్చితంగా డాజ్ కాయిన్ బై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు. మంచి కాయిన్ హోల్డ్ చేసుకోండి, బై చేసుకోండి. దాని చార్ట్ పెడతాను చూడండి మీరు. అది డాజ్ కాయిన్ బ్రోక్ బిలో ఏ క్రూషియల్ సపోర్ట్ లెవెల్ ఆఫ్ 0.326 లోలో దగ్గర బ్రేక్ చేసి పైకి వచ్చింది. పైకి వచ్చి ఇప్పుడు చార్ట్ చూసారంటే మీకు క్లియర్గా పైకి వెళ్తుంది. ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది కనుక ఖచ్చితంగా డాజ్ కాయిన్ ఒకటి బై చేసుకోవచ్చు. మంచి ఫ్యూచర్ ఉంది డాజ్ కాయిన్కి. ఎందుకంటే మెమీ కాయిన్స్లో ఫస్ట్ వచ్చింది డాజ్ కాయిన్, దాని కిల్లర్గా వచ్చింది షిబా కాయిన్. సో డాజ్ కాయిన్ మిస్ చేయబాకండి. ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ ఇవాళ స్పెసిఫిక్గా ఈ టాప్ 10 కాయిన్స్ లిస్ట్లో డాజ్ కాయిన్ కూడా ఉంది. 2025లో బాగా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్సెస్ అంటున్నారు. వాచ్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ కాయిన్ పాప్ క్యాట్ ఒకటి. పాప్ క్యాట్ ఏ టాప్ సోలానా బేస్డ్ మెమీ కాయిన్ has experienced a price decline of 60% during the recent market drop. However, the meme coin is currently consolidating near crucial support level of 0.75 mark. $0.75 మార్క్ దగ్గర కన్సాలిడేట్ చేసుకుంటుంది. దాని చార్ట్ పెడతాను చూసారంటే మీకే అది అప్ అండ్ డౌన్ ఎలా పైకి లాస్ట్ క్యాండిల్ ఎలా పైకి వెళ్ళింది అనేది మీకు క్లియర్గా కనబడుతుంటుంది. చూసుకోండి. ఈ చార్ట్ ప్రకారం అయితే 2025లో ఇది కూడా బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుంది కనుక ఇది కూడా మీరు చూసుకోండి. మీకు నచ్చితేనే బై చేసుకోండి. బాగుంది కాయిన్, మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. చూసుకోండి. నెక్స్ట్ ఇంకో కాయిన్
ఇప్పుడు మన షిబా ఇన్యూ గురించి మీకు ప్రతి వీడియోలోనూ షిబా ఇన్యూ గురించి చెప్తాను. టాప్ 10 కాయిన్స్లో 2025లో $1 కింద ఉన్న మన షిబా ఇన్యూ కాయిన్ 2025లో ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. ఖచ్చితంగా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్తుంది. ప్రస్తుతం కాయిన్ డిసిఎక్స్ ఎక్స్చేంజ్లో ఐఎన్ఆర్లో 2000 సిరీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం డిప్స్ వచ్చినాయి, ఎందుకంటే బిట్ కాయిన్ పడినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం మార్కెట్ వాలటైల్గా ఉంటుంది కదా, కొంచెం మార్కెట్లో అన్ని డిప్ అయినాయి కనుక మన షిబా కాయిన్ కూడా ఆటోమేటిక్గా ప్రెషర్ వచ్చి 500 పాయింట్స్ కరెక్ట్ అయ్యింది. 500 పాయింట్స్ కరెక్ట్ అయ్యి ప్రస్తుతం ఇక్కడ ట్రేడ్ అవుతుంది మన షిబా ఇన్యూ కాయిన్. దాని చార్ట్ కూడా పెడతాను, అది కూడా రెడీ టు బ్రేక్అవుట్. చార్ట్ చూడండి మీరే, క్లియర్గా గ్రీన్ క్యాండిల్ వచ్చింది, పైకి చూపిస్తుంది స్వింగ్. 2025లో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది, అందరికీ మంచి రిటర్న్స్ తెచ్చి పెడుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 2025లో మంచి రిటర్న్స్ ఇవ్వాలి. ఆల్ టైమ్ హై బిలో 1 పైసే ఉన్నది బ్రేక్ చేసి 2 పైసే 3 పైసే వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది 2025లో. వాచ్ చేసుకోండి. మీ దగ్గర కోట్లలో కాయిన్స్ అయినా మనందరి దగ్గర మంచి రిటర్న్స్ వస్తే చూసుకోండి. ఇప్పుడు ఇంకొక ఇది టాప్ 10 కాయిన్స్ 2025లో బాగా పెర్ఫామ్ చేసే కాయిన్స్. ఈ 10 కాయిన్స్ ఇవన్నీ చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి. కొంచెం నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇటువంటి వీడియోలు చేయడం అంటే చాలా కష్టమైన పని. కొంచెం లైక్స్, బాగా షేరింగ్ చేయటం, బాగా సబ్స్క్రైబ్ చేయటం చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ఆర్పిలో ఒక ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఏంటంటే, జనవరి ఫస్ట్ మినిట్ అప్పుడు, అది ఆల్ ఓవర్ వరల్డ్ టైం ప్రకారం ఫస్ట్ మినిట్లో ఒక 1 బిలియన్ కాయిన్స్ని కంటిన్యూస్గా స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి 1 అన్లాక్ చేస్తున్నారు. సో ప్రైస్ అయితే డిక్లైన్ అవడానికి ఆపర్చునిటీ ఉంది కనుక ఆల్రెడీ బయింగ్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఎక్స్ఆర్పి ఉంటే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ బై చేసుకోండి చూసుకుని. ఎందుకంటే ఇన్ని కాయిన్స్ ఒక్కసారి సర్క్యులేషన్ సప్లైలోకి వచ్చిందంటే ఎక్స్ఆర్పిలో ఖచ్చితంగా డిప్స్ వస్తాయి. ఆల్రెడీ 204, 205 ఇండియన్ మనీలో ట్రేడ్ అవుతుంది, దాన్ని చూసుకోండి. అది ఖచ్చితంగా డిప్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిలో 200 కింద పడుతుంది, ఎందుకంటే ఇన్ని కాయిన్స్ ఒక్కసారి సర్క్యులేషన్ సప్లైలోకి వచ్చినాయి అంటే పడిపోద్ది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్టం, మీరు ఉంచుకుంటారంటే ఉంచుకోండి. నా సజెషన్ అయితే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి డిప్స్ వచ్చిన తర్వాత బై చేసుకోవడం బెటర్. ఏంటనేది మనకి నెక్స్ట్ ఇయర్ 2025 జనవరిలో తిరుగుతుంది. ఇది ఎక్స్ఆర్పి న్యూస్. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కాయిన్ డిసిఎక్స్ ఎక్స్చేంజ్ బాగుంది, దాంట్లో ఐఎన్ఆర్ డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి కనుక మీకు ఆ కాయిన్ డిసిఎక్స్ లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లాగే నా వాట్సాప్ నెంబర్కి చాట్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను. మీరు కేవైసీ కంప్లీట్ చేసిన హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ అవైలబుల్, నేను చెప్పిన కాయిన్స్ అన్నీ అవైలబుల్. చూసుకొని 1-2 లేకపోతే మిస్ అవ్వచ్చు, కాకపోతే అన్ని కాయిన్స్ ఉన్నాయి. బాగుంది ఎక్స్చేంజ్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా బాగుంది. ఇప్పుడు వజీరెక్స్ న్యూస్కి వచ్చేటప్పటికి, వజీరెక్స్ యాక్చువల్గా మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ అన్నది 2025 ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తానని ఒరిజినల్గా చెప్పారు. బట్ మొన్న మళ్ళీ రిపీటెడ్గా ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ ఫిబ్రవరిలోకి అవ్వదు, ఏప్రిల్ మే దాటుద్ది అంటున్నారు. వాడు ఎప్పుడు ఇస్తాడు, వెయిట్ చేయాలి, అంతకమించి ఏం లేదు. వజీరెక్స్ అనే ఎక్స్చేంజ్ క్లోజ్ అయిపోయింది. ఇంకా చాలామంది వజీరెక్స్ ఏంటండి పని చేయట్లేదని అడుగుతున్నారు, దయచేసి చెక్ చేసుకోండి. వజీరెక్స్ అనేది క్లోజ్ అయిపోయింది, ఆపరేషన్లో లేదు, వాడు దివాళా తీశాడు, వాడు హ్యాకింగ్ జరిగిందని చెప్తున్నాడు. మరి ఏం జరిగిందో దేవుడికి ఎరిక. ఇది వజీరెక్స్ న్యూస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.